சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களைக் கொள்ளாமல் போகாது. இற்றைப் பறைகொள்வான் அன்று காண் கோவிந்தா. இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன் தன்னோடுற்றோமே யாவோம் உனக்கே நாமாட் செய்வோம். மற்றெனங்காமங்கள் மாற்றேலோர் எம்பாவாய். ఇప్పుడు 29వ పాసురం యొక్క భావము అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, ఓ స్వామి శ్రీకృష్ణ, నీ పాదారవింద దాసులముగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువళ్లకు మంగళాశాసనం చేయటే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకున్న అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఏలైనా నీవు మా గోళ్ల కులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవింద, ఓ పునరీకాక్ష, మేము నీ వద్దకు పరాణ వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే, వ్రతము నిమిత్తమే. మేము 7 జన్మముల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనవార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండు వారము కామా. మా యందు ఇతరములై ఆపేక్షలేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపజూపుడు స్వామి. సదా నీ సేవలను మా కొసగమును అని వ్రతఫలమును ఆండాళ్ తల్లి వివరించింది. దీని అంతరార్థం ఏమిటంటే, భగవత్ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆశ్రయించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రపత్తుల ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడు ఈ పాసురంలో వ్రతఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని పర అనే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు. కానీ ఈ పాసురంలో పర నిమిత్తమని, నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతని నిరంతర సేవకి ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు. ఇంకా మరెన్నో పాసురాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.